రాజకీయం, సినిమా, గమ్మతి చంత్రాలు వైరల్ అయితున్న వీడియోలు గిట్లా తీరు వార్తలతోని మన మైక్ టీ ముచ్చట్లయితే తయారుగున్నాయి. చలో చూసేద్దాం పండ్రి. అంతకంటే మొదలు హెడ్లైన్స్. రాజముద్రల తీయనే తీయొద్దట చార్మినారు. ఆడికి పోయి మరీ నిరసన చెప్పిండు కేటీఆర్. 5 కంపెనీల 27 రకాల కొత్త బీర్లకు పర్మిషను. తెలంగాణలో బీరు బాబులైతురు మస్తు పరిశాను. కరువు పనిలో దొవ్వుతుంటే దొరికినాయి వెండి సిక్కలు. ఏ కాలంవో మరి అని ముచ్చట పెట్టుకుంటారు ఒక్కొక్కరు. కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడంగానే రాష్ట్ర అబ్రివేషన్ ను టీఎస్ అని పెట్టిండు కేసీఆర్ సారు. గట్లనే రాష్ట్ర గీతం, రాష్ట్ర చిహ్నాలు, రాజముద్రలు అన్ని సారే ఖరారు చేసిండు. ఇప్పుడు 10 ఏళ్ల పాలన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కేసీఆర్ పెట్టిన రాజముద్రలు, పేర్లు, కట్టిన బిల్డింగ్లు, ప్రాజెక్టులు అన్ని చక్కగా లేవని అన్నిటిని మార్చే పనులున్న సర్కారు. రేవంత్ సీఎం గానే ఫస్ట్ చేసిన పని రాష్ట్రం పేరును టీఎస్ అని కాకుండా టీజీగా మార్చిండు. అటెంక తెలంగాణ తల్లి విగ్రహాన్ని, తెలంగాణ సర్కార్ రాజముద్రను, గుర్తులను మార్చే పని ముంగటేసుకున్నాడు. కేసీఆర్ అన్ని రాచరిక పోకడలకు పోయి గుర్తులను పెట్టిండు. మేమైతే అట్లా కాదు, తెలంగాణ అస్తిత్వాన్ని గుర్తులుగున్న వాటినే చిహ్నాలుగా పెడతామని రేవంత్ సార్ అంటున్నాడు. అందుకే తెలంగాణ రాజముద్రను మారుస్తామని చెప్పుకొస్తున్నాడు. కేసీఆర్ తెచ్చిన రాజముద్రల చార్మినారు, కాకతీయుల కళాతోరణం ఉండుడేంది. అందుకే దాన్ని మార్చి వరి గొలుసులు, నడిమిట్ల అమరవీరుల స్తూపం ఉండేటట్టు కొత్త రాజముద్ర తయారు చేయించిండు సీఎం సారు. తెలంగాణ వచ్చేటందుకు అమరుల బలిదానాలే కారణం కాబట్టి స్తూపం పెట్టినామని అంటున్నాడు. అట్లనే మనది పాడి పంటల రాష్ట్రం కాబట్టి వరి గొలుసులు పెట్టామని చెప్తున్నాడు. అయితే కేసీఆర్ సార్ ఆనవాళ్ళు జడిపేసేటందుకే సర్కారులు ఆరాట పడుతున్న గరమెత్తురు బీఆర్ఎస్ వాళ్ళు. ఇప్పటికే రాష్ట్రం పేరును మార్చిర్రు. తెలంగాణ రాష్ట్ర అస్తిత్వానికి ఆనవాళ్ళైన రాష్ట్ర రాజముద్రను కూడా నచ్చిన తీర్లు మార్చుకుంటారని ఇలా రాష్ట్రం అంతటా నిరసనలు చేసిర్రు. కేటీఆర్ అయితే సక్కా చార్మినార్ కాడి పోయి సర్కార్ మీద అగ్గే మండిపడ్డాడు. ఈ సర్కారులకు తెలంగాణ గురించి ఈక తెలియదు, తోక తెలియదు. చార్మినార్ ఎందుకు తీసేస్తామని చెప్తున్నారో ఒకటి లాజిక్లు అడిగిండు. ఈ రోజు దశాబ్ది ఉత్సవాలు నిజానికి ఒక పండుగ వాతావరణంలో, సంతోషభరితమైన వాతావరణంలో జరగాలి. మరి 10 ఏళ్లలో సాధించిన ప్రగతిని కాదని, 10 ఏళ్లలో జరిగిన పనిని కాదని, అభివృద్ధిని గుర్తించలేని ఒక మూర్ఖ మొండి వైఖరితో కేవలం కేసీఆర్ గారికి పేరు రాకూడదు, కేసీఆర్ గారి పేరు వినబడకూడదు అనే ఒక మూర్ఖపు ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇవాళ గత 10 ఏళ్లలో జరిగిన ప్రగతిని కానరానియకుండా, గత 10 ఏళ్లలో జరిగిన పనిని కానరానియకుండా కొన్ని మూర్ఖపు నిర్ణయాలు తీసుకుంటా ఉంది. అందులో ముఖ్యంగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర రాజముద్రలో తెలంగాణ వారసత్వానికి, తెలంగాణలోని గొప్పతనానికి, ఇక్కడి సాంస్కృతిక చిహ్నాలకు గొప్ప సింబల్గా ఉన్న హైదరాబాద్ అంటేనే ప్రపంచవ్యాప్తంగా ముందుగా గుర్తొచ్చేది చార్మినార్. బ్రహ్మాండంగా చార్మినార్ ఒకటే కాదు, ఇవాళ తెలంగాణ అంటేనే గుర్తొచ్చేది కాకతీయ వారసత్వానికి చిహ్నంగా ఉన్న కాకతీయ కళాతోరణం. హైదరాబాద్ తెలంగాణకి మొదటి ప్రాముఖ్యత కలిగిన పట్టణం అయితే, రెండవ ప్రాముఖ్యత కలిగిన పట్టణం, సెకండ్ లార్జెస్ట్ సిటీ వరంగల్. అదేవిధంగా ఓరుగల్లు సామ్రాజ్యానికి, అదేవిధంగా మన సాంస్కృతిక వారసత్వానికి చిహ్నాలుగా ఉన్న కాకతీయ కళాతోరణాన్ని, చార్మినార్ను తొలగించాలనే మూర్ఖపు నిర్ణయం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వాన్ని, దీన్ని మేము తీవ్రంగా నిరసిస్తున్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాం. చార్మినార్ను తొలగించడము అంటే ప్రతి హైదరాబాద్ని అవమానించడమే, ప్రతి ఒక్కరిని కూడా తప్పకుండా అగౌరవపరిచినట్టే అవుతుంది. ఇక ఇంకో దిక్కు బీఆర్ఎస్ వాళ్ళు కొందరైతే దీని మీద కేసులు వేస్తామని కూడా అంటున్నారు. మరి చూడాలి పంచాయతీ రేపు ఏం దాకా పోతుంది, జూన్ 2 తారీఖు నాడు ఏం జరుగుతుంది అనేది. ఎవ్వలైనా ఆఖరిసారిగా బ్రాండెడ్ బీర్లు, మందు చూడాలనుంటే పోయి చూసిరాండి వైన్స్ ల పొంటి పోయి. ఇప్పటికే కనబడకుండా అయినాయి. అడుగు బొడుగులు ఏమన్నా ఉంటే కనిపిస్తుండొచ్చు. ముంగట ఇక మీరు ప్రజావాన్ల దరఖాస్తులు పెట్టుకున్న బ్రాండెడ్ మందు కనబడది. అవి అమ్మరని కాదు, ఆ బ్రాండెడ్ సరుకు అమ్మిచ్చే ఉద్దేశం సర్కార్ వాళ్ళకి లేదని అంటున్నారు. ట్యాక్స్ పేర్లను మంచిగా చూసుకోవాల్సిన సర్కార్లు వాళ్ళ ఆరోగ్యాలు ఏమైతే మాకేంది అన్నట్టే ఉంటున్నాయి కదా. మార్పు కావాలనంటే మందునే మార్చేస్తారని అనుకోలే అని మందు బాబులు ఏడ్చే కథ అవుతున్నది. సర్కారు ఒక్కటే కంపెనీకి పర్మిషన్ ఇచ్చిందని అంటున్నారు గానీ కాదట. కొత్తగా 5 లిక్కర్ కంపెనీలకు పర్మిషన్ ఇచ్చిందట. ఆల్రెడీ లిక్కర్ కంపెనీలు ఉన్నాయి కదా, కొత్త ఎందుకనంటే ఉన్న వాటికి తోడుగా కొత్త వాటిని కూడా రుచి చూపిస్తారు అన్నట్టు. ఈ 5 కంపెనీలన్నీ కలిసి 27 రకాల మద్యం బ్రాండ్లను తయారు చేయబోతున్నాయి. ఈ కంపెనీలే ఆల్రెడీ ఏపీలో కూడా మందు తయారు చేస్తున్నాయి. అక్కడి కంపెనీలే ఇప్పుడు తెలంగాణలో కూడా ఎంటర్ అయినాయి. ఆంధ్ర మందు అస్సలకే మంచిగా ఉండదనే అక్కడి జనం తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు పొంటి పోయి బాటిల్ తెచ్చుకొని తాగుతుండేది, దొంగతనంగా తెచ్చి అమ్ముతుండేది. ఇక మన తెలంగాణలో కూడా ముంగట అదే సిచ్యువేషన్ రాబోతుందా ఏంది అని అనుమాన పడుతున్నారు రోజు తాగేటోళ్ళు. మన తాన కూడా ఇక రాబోయే రోజుల కల్తీ మద్యం దాగి 20 మంది మృతి, మద్యం దాగి 20 మందికి అస్వస్థత, మందు దాగి పిచ్చోళ్ళు అవుతున్న తాగుబోతున్నారు అనే వార్తలను మస్తుగా చూడబోతున్నామా ఏంది అని కూడా ఇంకొందరు అనుమాన పడుతున్నారట. ఇగో ఈ తీరులో సోషల్ మీడియాలో కామెంట్లు పడుతున్నాయి మొన్న నిన్నటి సందిగా.
లంకె బిందెలు సొమ్ముల సర్వలు ఏముండయి, అవన్నీ మూఢనమ్మకాలే. అవిటి మీద ఆశ పెట్టుకొని గుళ్ళల్లా గుట్టలల్లా పాడుపడ్డ కోటలల్లా పడావడ్డ పాతిళ్ళల్లా తొవ్వి ఆగం కాకుండ్రి అని చెప్తుంటే చాలా మంది నమ్మరు. ఎందుకో తెలుసా? ఇగో గిసువంటి చూసే ఎన్నో ఒకటి రెండు తాన్లు అయితే గిసువంటి ముచ్చట చూసి మీటర్లకు మీటర్లే తవ్వుకుంటారు. ఇక చూసిర్రా ఇండి పిల్లలు ఎంత చక్కని మరిచిపోతున్నాయో. ఎవరో ఎంబడిబడి చేయించుకున్నాయి కావేవి భూమిలో దొరికినాయి. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం నర్సాయపల్లి కాడ ఉపాధి హామీ పనులు చేయిస్తున్నారట. ఈ ఆడ ఈ అక్క అందరి లెక్కన ఊతుండగా ఇగో ఈ డబ్బాగా అనొచ్చిందట. ఏంది డిజైన్ గమ్మత్తుంది అని తీసి చూస్తే వెండి బిల్లలు ఉంగరాలు కానొచ్చినాయట. ఎంబడే పోలీసు వాళ్ళకి ముచ్చట చెప్తే వాళ్ళు వచ్చి అన్ని నడుచుకొని రిపోర్ట్ కాగితం రాసుకున్నారు. ఇక అన్ని లెక్క తీస్తే 25 వెండి బిల్లలు 2 ఉంగరాలు ఉన్నాయని తేలిందట. ఇక బిల్లల మీద ఉర్దూతో రాసున్న అక్షరాలు ఉండే వరకలా మరి వెనకట రాజులు నవాబుల కాలం నాటి ఏంది అని అనుకోబట్టిరట చూసిన జనాలు. మరి దొరకంగానే ఎవరనేమన్నా తీసుకున్నారా అక్క? బాక్స్ వెళ్ళింది. ఆ బాక్స్ తీసుకుంటే మా అబ్బాయి చేతిలో పెడుతుంటే వాళ్ళు ఉండి చేతిలో పెట్టొద్దు నువ్వు ఉండని పక్కకు అంటే నేను అట్లే తర్వాత పని అయిపోయిన తర్వాత ఇంటికి తీసుకుని వెళ్ళినా ఆడబెట్టినా. ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేస్తే తీసుకొని వచ్చిన సార్ అంతే. అది నేను అందులో ఏముంది కూడా నేను ఉంగరాలు అవి ఉన్నాయి అన్ని తీసుకొచ్చినా చూసుకోండి. ఇక ఇవి చూసి లంకె బిందెలు మనలున్న మరశంబులు అనుకుంటా గడపారాలు పట్టుకొని నరసింహ సినిమా రజనీకాంత్ రేంజ్లు బయలులేరు. ఏం లే పోలీసు వాళ్ళు చూస్తే లోపటేస్తారు. ఎన్నో పొలాల శిల్కలలు అంటే వెనకటోళ్ళు దాచుకునే అప్పుడు ఒకటి ఇప్పుడు ఇట్లా బయటపడుతుంటాయి. గంతే లేని ఆలోచన చేయకు రాగం కాకురా. మొన్నటి దాకా నాగబాబు సారు ఎక్స్ అకౌంట్ బ్లాక్ చేసుకునే కదా, బన్నీ మీద ఇండైరెక్ట్ గా చేసే వరకల్లా ఐకాన్ స్టార్ అభిమానులు అంటిస్తున్న సురుకులు తట్టుకోలేకనే కథా చేసుకున్నాను కూడా వచ్చింది. మళ్ళా ఏమైందో ఏమో ఎక్స్ లా యాక్టివ్ అయి ఇగో ఇట్లా జన సైనికులకు జాగ్రత్తలు చెప్పుకుంటా వీడియోలు పెట్టిండు. ఇంతకేమన్నాడు ఏంది ముచ్చట అనంటే, ఏపీ రిజల్ట్ మీద ఏడలేని బెట్టింగులు ఎన్నో తీర్ల మీటింగులు సోషల్ మీడియాల ఫైటింగులు నడుస్తున్నాయి కదా. గెలిచేది కూటమి వైసీపీకి ఓటమి అనుకుంటా ఇప్పటికే జోరుగా ట్రెండ్ నడుస్తుంది. పిఠాపురంలో పీకే ఫ్యాన్స్ అయితే ఎమ్మెల్యే గారి తాలూకాని బండ్ల మీద రాపించుకొని రేడియం దుకాణాలకు ఎన్నలేని గిరాకీ పెంచుతున్నారు. ఇక పవన్ ఫస్ట్ సార్ అసెంబ్లీలోకి పోయినట్టు ఫోటో షాప్ లో ఎడిటింగ్లు చేసి డీపీలు స్టేటస్లు కూడా పెట్టుకుంటున్నారు అజ్ఞాతవాసి ఆడుకోరు అభిమానులు. ఇక ఇది ఇట్లుండగానే నాగబాబు ఉండి నారాజు గాకుర మా అన్నయ్య నజీరు అన్నయ్య మన రోజు 4 తారీఖు అన్నయ్య అనుకుంటా జన సైనికులకు జాగ్రత్తలు చెప్పే వీడియో పెట్టిండు. ఎట్లయినా ఓడిపోతున్నామని తెలిసి రిజల్ట్ నాడు పంకపాటోళ్ళు పగబట్టినట్టు పంచాలు పెట్టుకుంటారు, కవ్వింపు చర్యలకు కర్టెనెత్తుతారు. వాళ్ళు ఎన్ని చేసినా మీరు మాత్రం అవేం పట్టించుకోకుండా ఉండాలి అని ఈ వీడియో పెట్టి ఆయన ఎక్స్ ఖాతాలు ఎక్కించిండు. ఇవాళ కూటమి విజయానికి చేరువలో ఉంది, వైసీపీ పరాజయం అంచుల్లో ఉంది. సో ఎప్పుడైతే మనిషి పరాజయం అవుతాడు అని తెలియగానే ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. ఒక కైండ్ ఆఫ్ వైలెన్స్ చేయడానికి గొడవలు చేయడానికి సన్నద్ధులు అవుతుంటారు. మీ అందరికీ నా విన్నపం ఏంటంటే ముఖ్యంగా జన సైనికులకి వీర మహిళలకి నాయకులకి రేపు ఓట్ల లెక్కింపు సమయంలో మనం సమయం పాటించి ప్రభుత్వానికి ఎన్నికల సంఘం వారికి పోలీసులకి మనం చక్కగా సహకరిద్దాం. అలాగే వైసీపీ వారి యొక్క ఎటువంటి కవ్వింపు చర్యలకి ప్రతిస్పందించద్దు అని చెప్పి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఏమీ లేని నాకు ఎగిరెగిరి పడుతుంది అన్నీ నాకు అడిమడిగా ఉంటుంది అన్నట్టు మనందరం సైలెంట్గానే ఉందాం. కూటమి సభ్యులందరికీ అలాగే జనసేన కార్యకర్తలకి వీర మహిళలందరికీ ఒక మనవి, మనం ప్రజాస్వామ్యాన్ని గౌరవిద్దాం. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా మనం ఏం చేయొద్దు. పోలీసులకి ఎన్నికల సంఘానికి సంపూర్ణంగా సహకరిద్దాం. మన డెమోక్రటిక్ స్పిరిట్ని మనం నిలబెట్టుకుందాం. ఖచ్చితంగా రేపు రాబోతున్నది మన కూటమి ప్రభుత్వమే కాబట్టి ఓడిపోయే వాళ్ళు చేసేటువంటి కవ్వింపు చర్యలకి వాళ్ళు చేసేటువంటి అల్లర్లకి మీరు ప్రతిస్పందించద్దు. మరి ఇప్పటికే సిద్ధు సిద్ధార్థరాయ్ బాక్సులు బద్దలయ్యే తీరు బంపర్ మెజార్టీతో గెలిచినట్టు ఫిక్స్ అయ్యి ఫ్యాన్స్ పండుగ ప్రిపరేషన్లు చాలు చేసిరు. కూటమిదే పీఠమని మాటలు కూడా వస్తున్నాయి. ఇంతలే నాగబాబు ఈ వీడియో కూడా పెట్టే వరకలా జానీ ఫ్యాన్స్ లా జన సైనికుల్లా హుషారు జాయని లేచింది. మరి అంచనాలు ఆశలు అన్ని ఏమైతాయని జూన్ 4 తారీఖు నాడు తెలుస్తుంది. నిన్న బాలయ్య సారు సినిమా ఫంక్షన్ లా నీళ్ళ బాటిల్లా మందు తెచ్చుకొని దాగిండని మస్తు వీడియోలు వైరల్ అయినాయి కదా. నటసింహ ఫ్యాన్స్ అయితే స్టేజ్ మీద కూడా బువ్వులు లేకుండా మందేశటోడే మా బాలయ్య అంటే జై బాలయ్య అని ఎప్పట్లెక్కనే కామెంట్లు చేసిండ్రు. జర సోయున్నోళ్ళేమో గిదేం సిగ్గిడ్చిన తనమని తిట్టి పోసిరు. మరి అందులోన్నది నిజంగా మందా యాపిల్ జ్యూసా అని ప్రొడ్యూసర్ని అడిగితే, మొన్న సినిమా ప్రీ రిలీజ్ దావత్లో బాలయ్య సార్ కూర్చున్న కుర్చీ కాడ నీళ్ళ బాటిల్ అట్లనే ఇంకో బ్రాండీ లెక్క కూడా అగిపించింది కదా. అది చూసి బాలయ్య ఏంది మరి గింత వైలెంటున్నాడు, స్టేజ్ దిగదాకా ఆగలేకపోయిండా, మరి గంతమంది ముంగట్నే పెగ్గులేయాలన్నా అని షేర్లు పెట్టిరు. అయితే ఇదే ముచ్చట్ను ప్రొడ్యూసర్ నాగవంశన్ అడిగితే ఏదంతా ఉత్తదే ఆ మందు బాటిల్ ఉన్నట్టు గ్రాఫిక్స్ చేసిరట, నిజం కాదని కొట్టి పడేసిండు. కావాలంటే మీరేనురి బాటిల్ పెట్టరా అసలు సీజీలో పెట్టరా అక్కడ ఏం లేవు. అక్కడ
ఆ కింద ఏమీ లేవు అసలు అక్కడ ఈవెంట్ చేసింది నేను కదా, నాకు తెలుసు కదా, కింద ఏమీ లేవు, సీజీలు చేస్తున్నారు అవి కూడా. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టూకి వాళ్ళే సీజ్ చేసేది, మేము వెతికి పట్టుకున్నాం ఆ సీజ్ చేసిన. ఆ గ్రాఫిక్స్ కూడా కానీ ఓం రావుతో నాకు చూపెట్టాలి. గ్రాఫిక్స్ చేస్తే గిట్ల అందరు నిజమని నమ్మేటట్టు ఒరిజినల్ ఉండాలి. మరి లేకుంటే బాలయ్య బాబు స్టేజ్ మీద యాపిల్ జ్యూస్ దాగినా కూడా మందు అని బదనాం మోపితే ఎట్లా? పద్ధతికి పెట్టింది పేరు బాలయ్య సారు. హీరోయిన్లను చేయబట్టి గుంజినా, కడుపులు చేయాలన్నా, ముద్దులు పెట్టాలన్నా అన్ని బాల మనసుతోనే అంటాడు తప్ప బాలయ్యకి ఇంకో ఉద్దేశమే ఉండదు. ఫ్యాన్సే ఒట్టిగా అపార్థం చేసుకుంటారు. ఏమెండలు కూలర్ వేసుకున్నా గానీ కుదార్థమైతలే, ఫ్యాన్లు వేసుకున్నా గానీ పానం నిమ్మలమైతలే. ఏసీలలో ఉంటేనే ఏమన్నా బతికి బ్రాండెడ్ బట్ట కట్టే కాలం మోపైంది. మనం అంటే మనుషులం కాబట్టి ఏదో ఓటి చేసి సౌలతులు చేసుకుంటాం, ఎండాకాలం వెళ్ళదీస్తాం. పాపం మూగజీవాల పరిస్థితి ఏంది? అగో అట్లా ఆగమయ్యే అడ్డం పడ్డ ఓ కోతిని గీ పోలీస్ అన్న కాపాడింది గిట్లా. అయ్యో ఎండలకి ఎంత తిరిగిందో ఏడేడ తిరిగిందో గాని వడదెబ్బ దాకి సుడివాడి పానాల మీదకే తెచ్చుకుంది వానరం పాపం. ఇక దాన్ని చూసి ఉత్త ఊకోకుండా షాతి ఒత్తి సిపిఆర్ చేసి పానాలు కాపాడిండు వికాస్ అని హెడ్ కానిస్టేబుల్ అన్న. ఆయన చూడకపోయినట్టే దాని పానానికి ఏం పరిశాన పడునో గాని దేవుని లెక్కనే వచ్చి కాపాడిండు మొత్తానికి. ఇక బతికి చట్లని ఇడిచిపెట్టి పోకుండా పోతావా ఎండలకు మళ్ళా తిరుగుతావా ఇట్ల పడితే అట్లా అని చెంప మీకెళ్ళి ప్రేమతో కొట్టి పైలంగా ఉండని చెప్తుండు చూడు రే. ఎంత క్యూట్ అనిపిస్తుంది కదా చూస్తుంటే. ఉత్తరప్రదేశ్ లో బులందహార్ కాడైంది ఈ ముచ్చట. కానీ ఎండాకాలం పురాగా ఒడిసిపోయేదాకా మూగ జీవాలకు ముప్పే ఉంది పోరి పాపం. ఆడోళ్ళు పేయి మీద అద్దతులం బంగారం వేసుకుందామంటే భయపడే కాలం వచ్చింది. ఈ చైన్ స్నాచర్ గాలు చేయంగా నెలలకు నెలలు షిట్టీలేసో అప్పు చేసో ఇంత గొలుసో పుస్తెల తాడో చేపించుకొని మెల్లేసుకొని బయట కానొస్తే చాలు ఈ తెంపుడు గాళ్ళు బజార్లు వెనకంగొచ్చి లటుక్కున గుంజుకొని బండ్ల మీద పరారైతున్నారు. అన్నిసార్లు వాళ్ళ టైమే కాదు, పాపం పండితే ఇగో ఇట్లా పట్టుబడతారు కూడా. రోడ్డు మీద ఈ మోతవారి మొగోడు ముఖానికి దస్తీ కట్టుకొని బండి మీద కూర్చుడు చూసిర్రా. ఆ వెనక పంటి ఇంకో ఇజ్జత్ తప్పినోడు ఆడవి మెల్లకెళ్ళి బంగారు గొలుసు తెంపుకొని ఉరికొచ్చి విని బండి ఎక్కిండు. తీరా తీతి బండి తీయని పరారైతుంటే టైంకు ఈ బస్సు వచ్చి లటక్కున గుద్దే వరకు అట్లనే అడ్డం పడ్డారు. దొరికితే బొక్కల సున్నం లేకుండా పెక్కదంతారో అరే ఆజాము లగెత్తరో అని బండి అన్న ఇడిచిపెట్టి పిక్క బలం చూపించిర్రు. ఇక అప్పటికి ఆడున్న లెంబడి వారి పట్టుకోర్రా అని ఉరికి మొత్తానికి దొరికించుకున్నారు వాళ్ళను. చూసిరా మంచిగా చేనెత్తుకపోయి అమ్ముకొని దావత్ చేసుకుందాం అనుకున్నారు. ఆఖరికి ఈపు మీద ఈత బరగలతో దంచిపించుకున్నారు. మన తన కాదు కానీ హర్యానాలో కర్నాల్ అనే కాడైనా ముచ్చటిది. మరి ఆ బస్ డ్రైవర్ దొంగగాలని చూసి కావాలని అట్లా గుద్దిండో ఏమో గానీ మొత్తానికైతే వీళ్ళు పట్టుబడి పొట్టు తన్నులు తిన్నారు. కానీ కాలం ఎప్పుడు ఒక తీరుగు ఉండదు కదా. అన్నిసార్లు దొంగగాలు ఇట్లా దొరకరు కాబట్టి బంగారం వేసుకొని బయటికి పోతే జర పైలంగా ఉండు ఏమంటున్నా. वो ये चीज़ है मेन, यही है गया। ये चीज़ मेन थी बस मेन बात जना ली संदीप ले भाई इसमें कर दीजिए। हो गया तो కొట్టురి బ్యాండ్లు, పంచురి స్వీట్లు, కప్పురి శాల్వలు, పెట్టుర్రి వీర తిలకాలు, ఎయ్యుర్రి డాన్సులు, ఊరంతా జయ్యుర్రి ఊరేగింపులు. సంబురాలల్లా తగ్గేదేలే, ఎవ్వలేమన్నా ఇనేదేలే. మామూలు సక్సెస్ మరిది, చరిత్ర చెప్పుకునే గొప్ప గెలుపు. ఓ మనిషికి పట్టుదలకు దక్కిన పెద్ద విజయం. చూసి మీరు కూడా కాంగ్రెస్ చెప్పి బుక్కెడు చక్కెర 1000 నోట్ల సాల్వెల్ గప్పి బొట్లు టోపీలు పెట్టి భుజాల మీద ఎక్కించుకొని బ్యాండ్ సప్పుడుతోని ఊరంతా ఊరేగిస్తున్నారంటే ఆయన ఎంపీ ఎమ్మెల్యేగా ఎంత కాదన్నా సర్పంచ్ గానన్నా గెలిచి ఉంటాడా అని అనుకునేరు. అవన్నిటికంటే పెద్ద గెలిపినది ఒకటి కాదు రెండు కాదు 10వ తరగతి పాస్ అయిండినే. అందుకే ఈ సంబరాలు. ఓసి మీ ఆగా నడివిలెత్తయ్యా, దేశం మీద ఎవ్వరు 10th పాస్ కానట్టు ఈయన ఒక్క ఆయన ఏదో పరీక్ష రాసి పాస్ అయినట్టు ఎందుకు ఇంత ఆగము? ఓని స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ఇట్లా కొట్టిండా ఏంది అని అంటే అది కూడా కాదు. పట్టిడివని విక్రమార్కుని తీరు 10 సార్లు పరీక్ష రాసి మొత్తానికి 10వ తరగతి పాస్ అయ్యిండు. మహారాష్ట్రలో బీడ్ కాడుండే కృష్ణనామదేవ్ ముండే అనే ఈయన 2018 సంధి సప్లిమెంటరీ రెగ్యులర్ అన్ని కలిపి 10 సార్లు రాసినాక ఇప్పుడు మొత్తానికి 10th పాస్ అయ్యిండమ్మా. ఇక ఆ సంబురంలో ఊరోళ్ళంతా కలిసి సాధించినవరా బుల్లోడా అని అందరికి ఇట్లా చక్కెర స్వీట్లు వంచి భుజాల మీద ఎక్కించుకొని గుడిదాకా బ్యాండ్ సప్పుడుతో బరాత్ తీసుకుపోయి కొబ్బరికాయ కొట్టించారు. ఓర్ మీ దుంపల దగ్గర మీరెక్కడ తగిలారా బాబు? ఏదో IAS IPS పాస్ అయినట్టు 12th ఫెయిల్ సినిమా క్లైమాక్స్ లా హీరోని మించి సాధించినట్టు
అన్నట్టు ఇంత చేసిర్రా 10th పాస్ అయినందుకే అని అంటే వాళ్ళ సంబరం వాళ్ళ ఇష్టము. పాపం ఆయన కూడా ఎంత తనలాడిండు 10th పాస్ కావాలని. మొత్తానికైతే పాస్ అయ్యిండు. మీరు ఆపకూరన్నలు వరుసగా వారం దాకా చేయరు సంబరాలు, అంతే తగ్గేదేలే. నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయి, ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మన మైక్ టీం ముచ్చట్లు.